హలో గీక్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2021లో నేర్చుకోవాల్సిన టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుందాం. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మన ఛానల్లో చాలా కాంటెంట్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాంటెంట్ రాబోతోంది. దాంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, క్లౌడ్, డెవాప్స్, మైక్రో సర్వీసెస్, డేటాబేసెస్, సో వాట్ నాట్ చాలా కంటెంట్ రాబోతుంది. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ whenever I upload a new video you will be notified. So now let's get into the video. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసినట్టుగానే సాఫ్ట్వేర్ వరల్డ్ అనేది చాలా ఫాస్ట్ మూవింగ్ వరల్డ్. ప్రతిరోజు మార్కెట్లోకి కొత్త టెక్నాలజీస్, కొత్త టూల్స్ అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్కి కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఎక్స్పీరియన్స్ పీపుల్కి మార్కెట్తో సింక్లో ఉండడం చాలా కష్టం అవుతుంది. అండ్ ఎస్పెషల్గా ఫ్రెషర్స్కి ఏ లాంగ్వేజ్కి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడం కోసం చాలా స్ట్రగుల్ అవుతుంటారు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, లాంగ్వేజ్ నెంబర్ 5 వచ్చేసి గో లాంగ్వేజ్ అనమాట. గో లాంగ్. సో ఇది ఇంట్రడ్యూస్ చేసింది వచ్చేసి గూగుల్ అనమాట. సో ఈ గోలాంగ్ని గూగుల్ క్రియేట్ చేసింది. సో ఈ గోలాంగ్ అనేది ఆన్ టాప్ ఆఫ్ C++ డెవలప్ చేశారు వాళ్ళు. ఇది చాలా ప్రామిసింగ్ అండ్ ఫాస్ట్ లాంగ్వేజ్. సో మీరు ఈ ఏరియాస్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మీరు డాకర్, క్యూబర్నెటీస్ ఇలాంటి టెక్నాలజీస్ గురించి వినే ఉంటారు. కంటైనరైజేషన్, ఆర్కెస్ట్రేషన్. సో ఈ టెక్నాలజీస్ అన్ని గోలాంగ్ యూస్ చేసే బిల్డ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ బ్లాక్ చైన్లో హైపర్ లెడ్జెస్ కూడా గో లాంగ్వేజ్లో రాశారనమాట. సో బ్లాక్ చైన్లో కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు మనం గోలాంగ్ని. సో చాలా పెద్ద కంపెనీస్ అయితే గోలాంగ్ని కూడా యూస్ చేస్తున్నారు. అండ్ గోలాంగ్కి చాలా పాపులారిటీ కూడా ఉంది. సో కంపెనీస్ లైక్ పేపాల్, నెట్ఫ్లిక్స్, ఊబర్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విచ్ ఇలాంటి చాలా కంపెనీస్ అయితే గోలాంగ్ని వాడుతున్నాయి. సో గోలాంగ్కి కూడా మంచి డిమాండ్ అయితే రాబోతుంది. మంచి డిమాండ్ కూడా ఉంది ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ. సో ఐ రికమెండ్ యూ టు ట్రై అవుట్ గోలాంగ్. సో ఫ్రెండ్స్, లాంగ్వేజ్ నెంబర్ 4 వచ్చేసి జావా అనమాట. సో జావా నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్ లాంగ్వేజ్. నేను జావాతో చాలా లాంగ్ టర్మ్ అసోసియేషన్ ఉంది. సో నేను జావాలో చాలా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అండ్ స్ప్రింగ్ బూట్లో అప్లికేషన్స్ డెవలప్ చేశాను. సో జావా అనేది చాలా కంపెనీస్లో ఇంకా యూజ్లో ఉందన్నమాట. సో చాలామంది అనుకుంటా ఉంటారు చాలా ఎక్కువ కొత్త లాంగ్వేజ్ వచ్చేసాయి కదా, సో జావా ఈజ్ గోయింగ్ టు డై సూన్ అని. బట్ నో లాంగ్వేజ్ కెన్ రీప్లేస్ జావా. సో దట్ సూన్. యాక్చువల్లీ చాలా టైం పడుతుంది. సో చాలా కాంపిటీషన్ మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా జావా ఇప్పుడప్పుడే రీప్లేస్ అవ్వదు. ఫ్రెండ్స్, లాంగ్వేజ్ నెంబర్ 4 వచ్చేసి కాట్లిన్. సో కాట్లిన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లాంగ్వేజెస్. నేను పాస్ట్ 3 to 4 ఇయర్స్గా కాట్లిన్లో చాలా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ డెవలప్ చేశాను. సో 2017లో గూగుల్ ఏంటంటే కాట్లిన్ని అఫీషియల్ లాంగ్వేజ్ ఫర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్గా డిక్లేర్ చేసింది అనమాట. సో కాట్లిన్ అనేది చాలా ప్రిసైజ్గా, కన్సైజ్గా ఉంటుంది. సో మీరు కానీ జావా డెవలపర్ అయ్యుండి కాట్లిన్ కానీ మూవ్ అయ్యారు అంటే మీరు యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ లాంగ్వేజ్ అనమాట. ఎందుకంటే జావాలో ఉన్న చాలా బాయిలర్ ప్లేట్ కోడ్ని కాట్లిన్లో ఎలిమినేట్ అయ్యి ఉంటుంది. చాలా కన్సైజ్గా ఉంటుంది. సో జావాలో మీరు ఎగ్జాంపుల్కి ఒక 30 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారనుకోండి ఒక రిక్వైర్మెంట్ కోసం, సో సేమ్ ఫంక్షనాలిటీని మీరు 2-3 లైన్స్ ఆఫ్ కోడ్లోనే కాట్లిన్లో అచీవ్ చేయొచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. సో కాట్లిన్కి డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై ఇవ్వండి. సో కాట్లిన్ ఏంటంటే చాలా పెద్ద కంపెనీస్లో యూస్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం. గూగుల్, ఊబర్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, స్లాక్, డ్రాప్ బాక్స్ ఇలా పెద్ద కంపెనీస్లో కాట్లిన్ యూస్ చేస్తున్నారు. సో ఫ్రెషర్స్ కూడా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. సో కాట్లిన్ ఈజ్ అ బెస్ట్ లాంగ్వేజ్ టు స్టార్ట్ యువర్ కోడింగ్ జర్నీ విత్. సో ఫ్రెండ్స్, లాంగ్వేజ్ నెంబర్ 2 వచ్చేసి పైథాన్. సో పైథాన్ అనేది చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్ అనమాట. సో పైథాన్ అనేది చాలా ఓల్డ్ లాంగ్వేజ్. సో అరౌండ్ 30 years అయిపోయింది పైథాన్ ఇంట్రడ్యూస్ చేసేసి. బట్ స్టిల్ పైథాన్ ఈ రోజు కూడా మోస్ట్ లవ్డ్ లాంగ్వేజ్. అండ్ ఫ్రెషర్స్కి ఎక్కువ రికమెండ్ చేస్తారు ఎప్పుడైతే బిగినర్స్ ఉన్నారో కోడింగ్కి. సో చాలా మంది పైథాన్తో స్టార్ట్ చేయమని రికమెండ్ చేస్తుంటారు. ఎందుకంటే పైథాన్లో చాలా ఈజీ సింటాక్సెస్ ఉంటాయి. అండ్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా చాలా బాగా ఉంటుంది పైథాన్లో. సో పైథాన్ మనం చాలా చోట్ల యూస్ చేస్తుంటారు. మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్యాక్ అండ్ డెవలప్మెంట్. సో పైథాన్ అనేది చాలా చోట్ల యూజ్ అవుతూ ఉంటుంది. చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్ కూడా. సో మీరు ఇన్స్టాగ్రామ్ చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ బ్యాక్ అండ్ మొత్తం మనం పైథాన్లోనే డెవలప్ చేశారు. సో పైథాన్ బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ జాంగో అనే ఫ్రేమ్వర్క్ ఉంది. సో దాంట్లో డెవలప్ చేశారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పైథాన్కి ఎంత డిమాండ్ ఉంది, ఎంత లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ మనం పైథాన్లో డెవలప్ చేయొచ్చు అనేసి. సో మీరు వెంటనే పైథాన్ని కూడా స్టార్ట్ చేసేయండి. మీరు కానీ ఫ్రెషర్ అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో దాట్ ఈస్ అబౌట్ Python. So friends, language number 1 వచ్చేసి JavaScript. సో JavaScript is literally everywhere friends. ఫస్ట్లో JavaScript ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది ఓన్లీ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్లో మాత్రమే యూజ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు బిలీవ్ చేయరు, JavaScript ఈజ్ ఎవ్రీవేర్. సో JavaScriptని మనం ఎక్కడైనా వాడచ్చు. JavaScript ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ నోడ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి JavaScriptని బ్యాక్ ఎండ్లో రన్ చేయొచ్చు, మీన్స్ సర్వర్లో రన్ చేయొచ్చు, ఫ్రంట్ ఎండ్లో రన్ చేయొచ్చు, డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్,
మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఏఐఎంఎల్ లైక్ టెన్సార్ఫ్లో JS అని. సో చాలా అంటే చాలా జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, పాపులర్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్. వాటన్నిటిని యూస్ చేసి మనం జావాస్క్రిప్ట్ని ప్రతి ఒక్క అప్లికేషన్ డెవలప్మెంట్లో వాడచ్చు. సో జావాస్క్రిప్ట్ ఈజ్ కింగ్ ఇన్ 2021 మార్కెట్. సో మీరు కనుక జావాస్క్రిప్ట్ నేర్చుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది ఈరోజు మార్కెట్లో. సో మీరు జావాస్క్రిప్ట్ వెంటనే వెళ్ళి జావాస్క్రిప్ట్ని నేర్చుకోండి. ఒకవేళ మీకు రానట్లయితే, మీకు వచ్చినట్లయితే చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి జావాస్క్రిప్ట్లో, వాటన్నిటిలో మాస్టర్ అవ్వండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ coding journey with JavaScript. If you like this video, please hit that like button and subscribe to my channel. Bye bye now.